దగ్గర మా అందరికి నా ఫోటో నుంచి అయినా మా మళ్ళీ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా సార్ దొరికితే గోళీ నుంచి అలాగైతే నెక్స్ట్ అందులో మీకు గొప్పగా ఇస్తాను కానీ అలాగైతే నాకు జ్యోతి చేతికేసి చేతికైనా ఇంజక్షన్ చిన్నదే నొప్పి రాదు చేతికి అయితే మనం గరవకూడదే వదిలే అలా వదిలే ఫ్రీగా వదిలే స్కిన్ ఎప్పుడు ఇలా పట్టుకొని చూసి నాకు అది చూడు నాకు అది చూసి మాట్లాడు నువ్వు స్కిన్ ఇలా పట్టుకోవాలి పట్టుకోకుండా మామూలుగా ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళిపోతే అటు చూడు దుమ్ము తగ్గుతుంది అగో బాగా చేయడం మాకు బాగా ఎక్కడ వేసుకుంటున్నావు నొప్పి రాలేదు కదా నొప్పి వచ్చిందా బాగా చెప్పు ఎప్పుడు వచ్చింది చిన్నది వస్తుంది మరి ఇంజక్షన్ వేసినప్పుడు చిన్నది కూడా నొప్పి రాకపోతే ఎలా అవుతుంది నీకు చిన్న నొప్పి వస్తుంది నొప్పి రాకుండా ఉండదు అర్థమైందా రోజు మరి ఇంజక్షన్ అయిపోతే అంత ఇన్ఫెక్షన్ అయిపో ఉన్నది కదా చాలా ఇబ్బంది అవుతుంది బాగా ఉంటున్నాను టిఫిన్ చేసావు కదా టిఫిన్ చేసావు కదా టిఫిన్ చేస్తావా చేయలేదా టిఫిన్ చేశాను మరే టిఫిన్ చేసుకొని వెళ్ళిపోతావు అన్నట్టు నాకేం పడదు అందుకే టిఫిన్ చేస్తాను కదా చేస్తావా తిన్నావు ఏం తిన్నావు కాదు చెప్పిందాక వెళ్ళకూడదు కాదు నువ్వు ఏం తిన్నావు చెప్పు ఫస్ట్ మార్నింగ్ నాకు మార్నింగ్ ఏం తిన్నావు స్నానం చేద్దామని చేసుకున్నాక మా ఊరు వెళ్ళకూడదు నేను రేపు కల్లా నేను మీ ఊరు పంపించేస్తా రేపటి కల్లా నువ్వు మీ ఊరు వెళ్ళిపోదు నువ్వు స్కూటీ తెచ్చి స్కూటీ మీద పంపించి స్కూటీ మీద తీసుకెళ్ళిపోనా ఇట్టా కొట్లు ఇప్పేస్తా ఏం టిఫిన్ తిన్నావు మార్నింగ్ రస్కులు పెట్టారు రస్కులు పెట్టారు మనం అత్తడి రస్కులు ఇచ్చి టీ ఇచ్చారు టాబ్లెట్ ఎందుకంటే మొత్తం అంతా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది కదా అది గోకింది అనుకోండి షుగర్ పేషెంట్ కాబట్టి ఎక్కువ దురద వచ్చేస్తుంది కాబట్టి దురద రాకుండా ఉండడం కోసం లివోసెట్రోజన్ టాబ్లెట్ అనేది కంపల్సరీ వేస్తాము అవును చూసారు కదండి హోమ్ సర్వీస్ ఇలా ఉంటుంది కాబట్టి మా అమ్మగారికి వచ్చే నుంచి అన్నీ రెడీ చేసి ఇప్పటి వరకు అన్నీ చూసుకుంటా ఆవిడతో కొద్దిగా 10 నిమిషాలు కూడా మాట్లాడుతామండి రిలాక్స్గా ఎందుకంటే మాట్లాడితే ఆవిడ కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది ఎవరో మాట్లాడుకుంటా హోమ్ సిక్ పేషెంట్ కదా అని చెప్పేసి మనం అలా వదిలేస్తామంటే వాళ్ళు కొంచెం ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు కాబట్టి అలా కాకుండా మనం కొంచెం వాళ్ళతో మాట్లాడుతూ ఫ్రీగా ఉంది ఏమవుతుంది అని చెప్పేసి కనుక్కుంటే కొంచెం ఫ్రీగా ఉంటారు అంతే నేను తీసుకెళ్తాను నేనే తీసుకెళ్ళిపోతాను నేను ఊరు ఇంకా నీకు దావత్ వేస్తే వాడతాను సరేనా పడుకుంటావు మరి పడుకోబెట్టేస్తా నేను ఒక్క నిమిషాలు కూర్చొని జ్యోతి కూర్చుంటావు కొంచెంసేపు నీళ్ళు తీసుకొని తాగు నీళ్ళు తీసుకో బాటిల్ తీసుకో నీళ్ళు తీసుకొని తాగు మిట్టి పెడతాను అంటే ఇటు నుంచి నువ్వు తీసుకోలేవు కాబట్టి ఇగో తీసుకో వాటర్ తీసుకొని తాగు చూసారు కదా వాటర్ కూడా మొన్నటి వరకు అయితే అసలు లేవలేదండి చాలా సిక్ పేషెంట్ బెడ్ మీద ఉండేది అలాగా ఇప్పటికి అన్ని డ్రెస్సింగ్స్ ఇంకా అన్ని చూసుకుంటున్నాను ఆవిడ లేస్తుంది కూర్చుంటుంది వాటర్ తాగుతుంది ఇంకా వీలైతే ఫుడ్ కూడా తినగలుగుతుంది ఆల్రెడీ మేము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇప్పటికి 20 డేస్ అయిపోయింది 20 డేస్లో ఇంత మాట వచ్చింది ఓకేగా హెల్తీగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతే థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి అందరికీ బాయ్.